కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో 50 కంపెనీలు సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఏ షరీఫ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా తీసుకువచ్చిన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో 40,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు తప్ప కనీసం ఆ కంపెనీ పేర్లను కూడా పలకలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ముందు చూపు వ్యక్తిగా యువకుల యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపారు. కాబట్టి ఈ రోజు కూడా దావూస్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా ఆదరంగా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళతో కలవటం జరిగింది. ఆయనకున్న పరిపాలన దక్షతని, ఆయన వ్యవహరిస్తున్న తీరుతెన్నులకి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేవలం 7 నెలలు అయింది